ఇదే జైల్లోకి నేను పోయా, ఇరుపక్షాలను చూడడానికి నేను పోయా. ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను అవమానించడం కోసం లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని గ్రిల్ బయట నిలబట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పంచలింగాల జైల్లో అవమానించింది ఎవరు? ఎందువల్ల జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ బయట నుంచోబెట్టి ఫోటోలు తీశారు? ఈ అంశానికి సంబంధించి జైలు సూపరింటెండెంట్ జగన్మోహన్ రెడ్డితో చెప్పిన అసలు నిజాలేంటి? లోపల ఉన్నదేమో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ములాఖాత్కు వెళ్ళింది ఒక మాజీ ముఖ్యమంత్రి. అందరినీ ట్రీట్ చేసినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ బయటే నిలబెట్టి ఫోటోలు తీయటం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని తన సిట్టింగ్ ఎమ్మెల్యేని పలకరించడానికి వెళితే అవమానించడానికి కూడా జైలు లోపల కూడా వ్యూహాలు పన్నేంత విధంగా ఎవరు ఈ రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందుతున్నారు? కావాలనే మాజీ ముఖ్యమంత్రిని అవమానించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక పక్క. అంటే ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలను తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఎన్డీఏ కూటమి పార్టీ సోషల్ మీడియా పేజెస్లో దాన్ని పోస్ట్ చేసి ఒక రకమైనటువంటి ఆనందం పొందాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడంతో సర్వత్రా ఇప్పుడు ఈ ములాఖాతులో జగన్మోహన్ రెడ్డిని అవమానించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ములాఖాతుకి వెళ్ళేటప్పుడు లోపల ఉన్నటువంటి విరూపాక్ష కేసుకు సంబంధించిన కూడా కొన్ని అంశాలు అయితే మాత్రం ఆయన చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో నిందితులుగా ఆరోపించబడిన వాడేమో దర్జాగా తిరుగుతున్నారు, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త, మీరు ఏ విత్తనాలు విత్తుతున్నారో ఆ ఫలాలే రేపు కోస్తారు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదంటూ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా తనని ఎవరెవరు అవమానించాలనుకుంటున్నారో ఆయన గురించే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ప్రెస్ మీట్ వేదికగా చేశారు. అంటే కావాలనే జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూడలేక ఎక్కడికి వెళుతున్నా సరే జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా అడ్డుకోవాలి, ఈ ప్రజాదరణ అంతా కూడా ఆపేయాలన్నట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు విభిన్నంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా భయపడట్లేదు. ఒక బంతిని గోడకి ఎంత బలంగా కొడితే అంతే బలంగా బయటికి వెనక్కి తిరిగి వస్తుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే పోలీసు ఆంక్షలు, అంటే మొన్న కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనకు సంబంధించి సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు. ప్రజలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఒకటి మాత్రమే ములాఖాత్కు వెళ్ళాలి, ప్రజలు ఎవరు ర్యాలీగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పి సాక్షాత్తు కర్నూలు జిల్లా ఎస్పీ కూడా హెచ్చరించడం జరిగింది. ఎన్నో చోట్ల బ్యారికేడ్లు అడ్డుగా పెట్టారు, రోడ్లు క్లోజ్ చేశారు. అయినప్పటికీ ఓర్వకల్లు దగ్గర జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండ్ అయినప్పటి నుంచి కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి జనసమూహం జనసమూహం మధ్య జగన్మోహన్ రెడ్డి ర్యాలీగా జైలుకి రావటం అంటే వాస్తవానికి అక్కడ హెలిప్యాడ్ ల్యాండ్ అయిన ప్లేస్ నుంచి జైలు వరకు ఇంచుమించు 30 కిలోమీటర్లు, అంటే ఒక అరగంట కాన్వాయ్తో వెళితే ఒక అరగంట లేదంటే ఒక గంటలో అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి. కానీ ఈ జనసందోహం మధ్య రావడంతో ఒక 5 గంటలు జగన్మోహన్ రెడ్డికి పట్టింది. అంటే సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది, కేసులు పెడతామన్నా సరే గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ అభిమాన నాయకుడిని చూడడానికి రోడ్లపైకి వచ్చేటువంటి తీరు, ఇసుకేస్తే రాలనంత జనం. ఒక రకంగా చూడాలంటే మొన్న దేవరపల్లిలో జరిగినటువంటి సంఘటన బట్టి కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ల్యాండ్ అయినట్టునే బారికేడ్లు తోసుకుంటూ జనాలు రోడ్లపైకి ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. పోలీసులు సరైన భద్రత కల్పించట్లేదన్న అంశం కూడా ఇక్కడ సీరియస్గా మారింది. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశంలో ప్రభుత్వం గాలి వదిలేస్తుందంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఆయన సొంత భద్రతా వలయాల మధ్య ప్రజల మధ్య ఆయన ధైర్యంగా తిరుగుతున్నాడు. కానీ ఒకవేళ ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రభుత్వమే కదా బాధ్యత వహించాలి. అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకి కూడా సరైన భద్రత కల్పించలేనప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఏ రకంగా పరిరక్షిస్తారు అన్నట్టుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్నటువంటి విమర్శలు ఒక ఎత్తు అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి ములాఖాతుకు సంబంధించి విరూపాక్షను అరెస్టు చేసిన విధానంపై అక్కడ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి సంచలన విషయాలు తెలిపారు. అంటే లోపలికి జగన్మోహన్ రెడ్డి ములాఖాతుకు వెళ్ళిన తర్వాత వాస్తవానికి కూర్చోబెట్టి ఫోటో తీయాలి. అంటే ములాఖాతుకు వచ్చే వాళ్ళకి ఫోటో తీయటం అనే సాంప్రదాయం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డిని గ్రిల్ బయట నుంచోబెట్టి లోపల నుంచి ఫోటో తీశారు.
లోపల నుంచి ఫోటో తీయటువంటి అర్థం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు అన్నట్టుగా ఒక పైశాచిక ఆనందం పొందడానికి ఈ రకంగా అవమానించాలని చూశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం, పైనుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పి సూపరింటెండెంట్ చెప్పినట్టుగా చెప్పడం. అంతేకాకుండా విరూపాక్ష కేసుకు సంబంధించి ఎవరైతే ఈ రాష్ట్రంలో బాధితులుగా ఉంటున్నారో వాళ్ళనే నిందితులుగా చేస్తున్నారు. అలాగే నిందితులుగా ఉన్న వాళ్ళని రక్షిస్తున్నారు. ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా పరిగణించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఇదంతా కూడా తప్పు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అయితే తట్టుకోలేరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా సరే, విరూపాక్ష కేసుకు సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి కీలకమైన విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారు. ఒక ఎమ్మెల్యేని, ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా అర్ధరాత్రి 3 గంటలకు ఇంటికి వెళ్ళి తప్పులు బద్దలగొట్టి సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించినటువంటివి కూడా ధ్వంసం చేసి ఆ హార్డ్ డిస్క్ తీసుకుని పట్టుకు వెళ్ళిపోయి ఎమ్మెల్యే విరూపాక్షిని అలాగే ఆయన కుమారుని కూడా అరెస్ట్ చేసినటువంటి తీరు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలనుకుంటే పట్టపగలే మీరు నోటీసు ఇచ్చి విచారణకు రమ్మని పిలవచ్చు, లేదా పగలు అరెస్ట్ చేయొచ్చు. కానీ అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం అనేది అవమానించాలన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. వాస్తవానికి జరిగింది ఏంటి? విరూపాక్షి కేసుకు సంబంధించి ఆ అంశాలన్నీ కూడా చాలా మంది ప్రజలకు తెలిసిందే. అదే చెప్పగిరి మండలం నేమకళ్ళు అనేటువంటి గ్రామానికి, సంఘాలు అనేటువంటి గ్రామంలో గిరి అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో విరూపాక్షికి ఆయన ఫోన్ చేసి నా పరిస్థితి ఈ రకంగా ఉంది, నన్ను కాపాడాలంటూ అతను వేడుకోవటం. ఈ అంశానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఏరియా ఎస్ఐకి ఫోన్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది. అలాగే ఆయన అరెస్ట్ చేసినటువంటి రవిశంకర్ రెడ్డి అనేటువంటి సిఐ కూడా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇష్యూపై ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా సరే పోలీసులు ఎవరు కూడా స్పందించలేదు. పైపెచ్చు అక్కడ నేమకళ్ళలో జరిగినటువంటి సంఘటన అంటే అక్కడ నాగరాజు అనేటువంటి ఒక వ్యక్తి విరూపాక్షిపై కేసు పెట్టడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి తన భార్య నైటీని తానే చింపేసినట్టుగా ఒక వీడియో వైరల్ అయినప్పటికీ కూడా విరూపాక్షి అతని అనుచరులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రచ్చ చేసి ఈ రకంగా చేశారన్నట్టుగా కేసు పెట్టడం. ఈ కేసులో ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి విధానం, మరుసటి రోజు పగలు అరెస్ట్ చేయాల్సింది పోయి అర్ధరాత్రి 3 గంటలకు వెళ్ళి ఆయన జైలుకి ఇంట్లో నుంచి బయటికి లాక్కుని వచ్చి అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రకమైనటువంటి సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. రేపు ప్రొద్దుట అధికారం మారితే మీరు కూడా ఈ రకమైనటువంటి ఫలాలే కోయాల్సి వస్తుందన్నట్టుగా చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో విరూపాక్షి కేసుకు సంబంధించినటువంటి అంశం చూస్తే పూర్తిగా రాజకీయంగా కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయనపై కేసు పెట్టారన్నది స్పష్టమవుతుంది. మరొక పక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు తమ అభిమాన నాయకుడిని చూడడానికి తండోపతండాలుగా తరలి రావటం, వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒక రకంగా చూసినట్లయితే మొన్న ప్రవరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఓటింగ్ నమోదయ్యిందో దీని అంతటిపై కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక రకంగా ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు. అంటే ఈ రకంగానే అధికార కూటమి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండేవాడు కదా, కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈవీఎం మిషన్లో జరిగినటువంటి అవకతవకల ద్వారా ఓడించారన్నట్టుగా ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు. అందువల్లే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైనటువంటి అభిమానంతో ఆయన ఎక్కడికి వస్తున్నా సరే మద్దతుగా తరలి వస్తున్నారంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజా ప్రభావాన్ని చూసినటువంటి అధికార కూటమి పార్టీ జీర్ణించుకోలేకే ములాఖాతుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఈ రకంగా అవమానించి ఆనందపడాలని చూశారన్నట్టుగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు. అయితే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఇంకెంతపై కేసులు పెట్టినా సరే భయపడేటువంటి పరిస్థితి లేదు. పార్టీ వారికి అండగా ఉంటుంది. మీరు జైల్లో ఉన్నంత మాత్రాన భయపడడానికి వీల్లేదని చెప్పి పార్టీ కార్యకర్తలకు ప్రజలకు దిశానిర్దేశం చేస్తూ ఒక భరోసా కల్పించే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ములాఖాతులకు వెళుతున్నారని చెప్పి ప్రముఖ రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయం.